నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో మన్మోహన్ సేవలు నిరూపమానం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీని గద్దెదించడమే జనసేన లక్ష్యం, జనసేన నాయకులు నాగబాబు వ్యాఖ్యలు. విశాఖలో యాత్ర టు సినిమా సందడి, పలు థియేటర్ల వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తల కోలాహలం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రాజ్యసభలో త్వరలో 56 మంది ఎంపీల పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మన్మోహన్ చక్రాల కుర్చీలో ఉన్నప్పటికీ పనిచేశారని కితాబిచ్చారు. ఎంపీలందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. మన దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. రాజ్యసభలో ఇటీవల ఓ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్ చైర్ లో వచ్చి మరీ ఓటు వేస్తారని గుర్తు చేశారు. కమిటీ ఎన్నికలు ఉన్న ప్రతిసారి వచ్చి ఓటు వేస్తున్నారని తెలిపారు. ఆయన వచ్చి ఎవరికి ఓటు వేస్తున్నారు అనే విషయం తాను పట్టించుకోనని, కానీ వచ్చి ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారన్నారు. ఓ సభ్యుడిగా తన విధుల విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తామని ఇందుకు నిదర్శనమని తెలిపారు. ये सदन हर 2 वर्ष के बाद एक नई प्राण शक्ति प्राप्त करता है, एक नई ऊर्जा प्राप्त करता है, एक नए उमंग और उत्साह का वातावरण भर देता है। और इसलिए हर 2 साल में जो होने वाली विदाई है, वो विदाई एक प्रकार से विदाई नहीं होती है, वो ऐसी स्मृतियों को यहां छोड़ करके जाते हैं जो स्मृतियां आने वाली जो नई बैच होती है उनके लिए ये अनमोल विरासत होती है, जिस विरासत को वो यहां अपने कार्यकाल के दरमियान और अधिक मूल्यवान बनाने का प्रयास करते हैं। जो आदरणीय सांसदगण अपने कुछ लोग जा रहे हैं, हो सकता है कुछ लोग आने के लिए जा रहे हो और कुछ लोग जाने के लिए जा रहे हो। मैं विशेष रूप से माननीय डॉक्टर मनमोहन सिंह जी का स्मरण करना चाहूंगा। 6 बार इस सदन में वो अपने मूल्यवान विचारों से और नेता के रूप में भी और प्रतिपक्ष में भी नेता के रूप में उनका बहुत बड़ा योगदान रहा है। वैचारिक मतभेद, कभी बहस में छिटाकशी, वो तो बहुत अल्पकालीन होता है, लेकिन इतने लंबे अरसे तक అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకి నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటల 10 నిమిషాలైనా అసెంబ్లీ హాల్ ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము 8 గంటల 55 నిమిషాలకే అసెంబ్లీకి వచ్చామని, కానీ 9 గంటల 10 నిమిషాలు అయినా 3 వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని, జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనా అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 గంటల 10 నిమిషాలకైనా బెల్ కొట్టలేదని పేర్కొన్నారు. లోపల 3 ఎమ్మెల్యేలు ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చిట్ట చివరి రోజు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం శాసనసభని అపహాస్యం చేసింది. నేను ఉదయమే చెప్పాను, ఈరోజు శాసనసభ 9 గంటలకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలిచి 9:15 వరకు కనీసం శాసనసభలో కోరం కూడా లేక వాయిదా వేసిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను. ఒక 10 నిమిషాల్లో ఈవేళ జగన్మోహన్ రెడ్డి యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి స్పీకర్ గారు వాయిదా వేసి 2 గంటల సేపు అయినా సరే ఈ నిమిషం వరకు శాసనసభని మళ్ళీ సమావేశపరచలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు శాసనసభ ఒక చీకటి సభగా మార్చేశారు. శాసనసభలో ఏ చట్టం తీసుకొచ్చినా ప్రజలకి ఉపయోగపరంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాగబాబు పిలుపునిచ్చారు. గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని నాగేంద్రబాబు ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జి సతీష్ ప్రారంభిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్న లక్ష్యంతో ప్రతి జనసేన టీడీపీ కార్యకర్త ఉమ్మడిగా పోటీ చేయాలని కోరారు. అరాచక పాలనకు స్వస్తి చెప్పాలన్నారు. పార్టీ నాయకులు సాదిక్ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కెమెరాలు ఏమన్నా తక్కువ అవకాశం ఉంది. కాబట్టి మా ఉత్తరాంధ్ర వ్యవహారాల ముఖ్య ప్రతినిధి మా సతీష్ గారు ఇటువైపు రమ్మని చెప్తేను ఇక్కడ వచ్చాను. ఇది పార్టీ ఆఫీసు ఓపెనింగ్. పార్టీ కార్యకర్తలందరికీ ఈ సౌత్ వైపు ఉపయోగపడే విధంగా, నియోజకవర్గం ఉపయోగపడే విధంగా ఉంటుంది. అందరికీ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. అందరూ ఇక్కడ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిగా నిలబడతారో వారికి సపోర్ట్గా ఎలా ఉండాలి, ఇలాంటి ఇష్యూస్ మీద అందరూ కలిసి మాట్లాడుకుంటాక ఒక చిన్న ప్లేస్ కావాలి. సో సాదిక్ గారు ఆ ప్లేస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, అనకాపల్లి నుంచి మీరు పోటీ చేస్తారు, అందుకనే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మీరు పర్యటన చేస్తారు. మరి ఇది అనకాపల్లి ఇది కాదు సార్. సో అనకాపల్లి నిన్న పాయకురావు పెట్టారు, ఈరోజు చంద్రుడితే లేదు, సాయంత్రం వెళ్ళమంచలేదు. మొత్తం యాక్చువల్గా రివ్యూ చేసుకుంటున్నామండి. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను. శ్రీకాకుళం, విజయనగరం అటు వచ్చాను. సో మేము ఇక్కడ మా కార్యకర్తలతో రివ్యూ చేసుకుంటా రాబోయే ఎలక్షన్స్లో ఎలాగా బలంగా ముందుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తీసుకెళ్లడమే వికసిత భారత సంకల్ప యాత్ర ఉద్దేశమని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు అన్నారు. జీవీఎంసీ 66వ వార్డు బీసీ రోడ్డు యూనియన్ బ్యాంక్ వద్ద జరిగిన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ప్రతి పథకం పేదల దరి చేరిందన్నారు. పథకాల పట్ల ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని చెప్పారు. కేంద్రం అనేక పథకాలకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానిని ప్రజలకు తెలియజేయడం లేదన్నారు. ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యం పొందేలా పథకాన్ని అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని మానస రామస్వామి, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వికసిత భారత్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర చేసే ఆలోచనల యాడులను పూర్తిగా విడగొడతాను. వికసిత భారత్
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర దేశ ఆలోచనల జాడులను పూర్తిగా విడగొడతాను. రావాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు. కాబట్టి మనం ఉద్యమం చేయాలంటే మొదటి పని చేయాలి. ఎడిటింగ్ భారత సంకల్ప యాత్ర 2వ రోజులో భాగంగా ఈరోజు అరవై ఎటువంటి సంక్షేమ పథకాలు పేదల కోసం పెట్టారో అవన్నీ మీకు అందుతున్నాయా లేదా? మీకు అందకపోతే నేరుగా ఇంకా రాష్ట్రంలో వేరే ప్రభుత్వం కాబట్టి కొన్ని పథకాలు మీకు తెలియవు. మీకు అర్హత ఉంది సరే మీ దగ్గరికి రావు. అందుకే నేరుగా పక్కనే మలయాళ డిపార్ట్మెంట్, చిరుధాన్యాలు, మెడికల్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు అర్హత ఉంటే ఆ యొక్క పథకాలు ఇక్కడే చేసేయడానికి మేము రావడం జరిగింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన మొదటిసారి మన ఆడపడుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా స్థాయి నిర్మాణం కోసం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదంతా మీ అంతా ఉపయోగించుకున్నారని అనుకుంటున్నాను. 2018లోనే రావడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు ఇల్లు లేని వాళ్ళ కోసం ఎవరైనా ఇల్లు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చాలా మంది ఉపయోగించి. విశాఖలో యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు గురువారం విశాఖలో కిన్నెర థియేటర్ వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా బాణసంచ కాల్చుతూ డప్పులతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు సింగపూర్ నుంచి వైసీపీ అభిమాని సంతోష్ షెడ్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ యాత్ర 2 సినిమా నా భూతో భవిష్యత్తులా ఉంది. గతంలో తీసిన యాత్ర సినిమాకు వచ్చిన ఆదరణతోనే ఈ సినిమాకు అంత క్రేజ్ పెరిగిందన్నారు. తమ అభిమాన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి యథార్థ గాథలు తెరకెక్కించిన దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించారన్నారు. వైనాట్ 175కు తామంతా కట్టుబడి ఉన్నామని, రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటూ తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పనినా విజయం తమదేనంటూ స్పష్టం చేశారు. అనంతరం వారంతా కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, వైసీపీ అభిమానులు పాల శ్రీహరి రెడ్డి, నీలపు అయ్యప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండి, నేను వైఎస్ఆర్సీపీ సింగపూర్ నుంచి వచ్చాను. ఇన్ జనరల్గా ఈరోజు మనకు తెలుసు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా పండగలాగా ఉంది. ఆల్రెడీ యుఎస్ ప్రీమియర్స్ కానీ ఇతర దేశాల్లో కానీ యాత్రా ఫిలింకి చాలా మంచి టాక్ వచ్చింది. ఈ యాత్రా ఫిలిం మనం చాలా మటుకు రియల్ హీరోలు చాలామందిని చూసామండి, కానీ ఇది మొదటిసారి ఒక రియల్ హీరో కోసం ఒక ఫిలిం చేస్తున్నారు. దాంతో మాహి రాఘవన్న చాలా బాగా చేశారు. ఈ ఫిలింలోని చాలా మంచి డైరెక్షన్తో చేశారు. మీరు కానీ గమనిస్తే చాలామందివి చాలా బయోపిక్లు వచ్చాయి. ఈ బయోపిక్ టోటల్లీ డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం అందరం రియల్ టైంలో చూసాం. ఇది ఎప్పుడో జరిగింది కాదు. లాస్ట్ 10 yearsలో మనం చూసిన డెవలప్మెంట్స్ అన్నీ మన కళ్ళెదురుగా ఉన్నాయి. ఈరోజు మనం కానీ కరెక్ట్గా కానీ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఎవరైతే రియల్ హీరో పార్టీలు పెట్టి ఇతర కాంగ్రెస్ పార్టీలు ఆ టైంలో కలిసిన చిరంజీవి గారి టైంలోనే కరెక్ట్గా కాంగ్రెస్ వద్దనుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా కష్టాలు పెట్టారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తను ఆర్నిషలో కష్టపడి ఈరోజు మీరు ఎక్కడ చూడండి ప్రపంచంలో, మేము ఇతర దేశాలు చాలా దేశాల్లో చూసుంటాం, ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే కానీ ఒక చిన్న కొరియర్ చేయలేరు. అలాంటిది ఏమీ ఖర్చు పెట్టకుండా డైరెక్ట్గా ఇంటికి ప్రతి బెనిఫిషరీకి వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ డైరెక్ట్గా ఇంటికి వచ్చి చేరుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఈ యాత్రా ఫిలిము నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంటుంది. దయచేసి
అందరూ తప్పనిసరిగా చూడాల్సిందిగా నా ప్రార్థన. ఇట్లు మీ సంతోష్ రెడ్డి, సింగపూర్. శృతిలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10న నగరంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరగనుంది. సీతమ్మధార టీపీటీ కాలనీలోని శ్రీ లలిత నూకల కామేశ్వరి కళ్యాణ మండపంలో కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు కళ్యాణ ఉత్సవ నిర్వాహక కమిటీ ప్రతినిధి ఎంవి రాజశేఖర్ తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్థమే అన్నమయ్య సాంస్కృతిక సేవా సంస్థ నాగలక్ష్మి బృందంచే శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని చెప్పారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రాలు, ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేస్తామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని రాజశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో కొనతాల రాజు, వి ప్రభాకర్, సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ్వరాయ నమ. అందరినీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే భాగ్యాన్ని కల్పిస్తారు. కర్మణ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరొక్కసారి వందనం తెలియజేస్తున్నాను. వెంకటేశాయ. శృతిలయ ఆధ్యాత్మిక సంకీర్తన సేవా సంస్థ ఆధ్వర్యంలో శృతిలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీ 11వ తేదీ లోక కళ్యాణార్థం విశ్వశ్రేయస్సును ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవానికి స్వామివారి యొక్క అనుగ్రహంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి 10వ తేదీ నాడు మనకి టీపీటీ కాలనీ, సీతమ్మదారిలో ఉన్నటువంటి టీపీటీ కాలనీ శ్రీ లలిత నూకల కామేశ్వరి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా 12 గంటల పాటు అన్నమయ్య సంకీర్తన రవళి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో డాక్టర్ ద్వారం త్యాగరాజు గారు, వారి బృందం, అలాగే ఆకొండ వెంకట్రావు గారు, అలాగే ప్రత్యేకంగా శృతిలయ సంస్థ సభ్యులు అంతా కూడా, అదేవిధంగా పివిఎస్ లక్ష్మి గారు, నగరానికి చెందిన పలువురు సంగీత ప్రముఖులంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించడం జరుగుతూ ఉంది. మరి అదే రోజున మనకి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకులు రాజుగారు, అలాగే సెంచూరియన్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు గారు ఈ కార్యక్రమానికి వచ్చి వీళ్ళిద్దరూ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. మనం 11వ తారీఖు ఆదివారం నాడు ఉదయం ప్రత్యేకంగా సీతమ్మధార త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి బ్రహ్మాండమైనటువంటి తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ తిరువీధి మహోత్సవంలో నగరానికి చెందిన క్యాన్సర్ వ్యాధి నివారణలో భాగంగా అత్యాధునిక వైద్య సదుపాయాలను అపోలో ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అపోలో ఆసుపత్రి సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు. గురువారం విశాఖలోని అరిలోవా అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యారిటీ థెరపీల ద్వారా ప్రాణాంతకమైన అతి క్లిష్టమైన లుకేమియా, హైగ్రేడ్ లింఫామియా వంటి వ్యాధులను సైతం గుర్తించి వాటికి చికిత్స అందించవచ్చని తెలిపారు. ఇప్పుడు స్వదేశీయంగా నిర్మించిన చికిత్సలతో రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఇంకొన్ని రకాల లింఫోమాస్ కూడా ఇది మా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మిస్టర్ రామచంద్ర గారిని ఒకసారి మాట్లాడమనుకోరు. ఇది ప్రస్తుతానికి ఇది డెవలప్ అయింది 2 క్యాన్సర్. కార్ టీ సెల్ థెరపీ అనేది ఒక జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మాడిఫైడ్ టీ సెల్స్ అనేవి మన బాడీలో నార్మల్గా ఉండే ఇమ్యూన్ సెల్స్. అవి క్యాన్సర్కి అగెన్స్ట్గా కూడా యాక్ట్ చేయాలి. బట్ క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు ఈ టీ సెల్స్ని స్తబ్దత చేసేస్తాయి, వాటిని ఇన్యాక్టివ్ చేసేస్తాయి. సో మేము జెనెటికల్లీ మోడిఫికేషన్ ద్వారా ఈ టీ సెల్స్ని మళ్ళీ యాక్టివేట్ చేసి మళ్ళీ రోగికి ఎక్కిస్తాం. దీన్ని కార్ టీ సెల్, కిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టీ సెల్స్ అంటాం. ఈ చికిత్సా విధానం ద్వారా హైగ్రేడ్ బి సెల్ లింఫోమా, బి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అనే 2 రకాల రక్త సంబంధించినమైన
క్లిష్టతరమైన క్యాన్సర్స్ ఏదైతే సాధారణ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి కంట్రోల్లోకి రావట్లేదో ఈ పర్టికులర్ చికిత్సా విధానాన్ని వాడి కంట్రోల్ చేయొచ్చు. ఈ చికిత్సా విధానం కొన్ని సెంటర్స్లో మాత్రమే ఇండియాలో అవైలబుల్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ చికిత్సా విధానాన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం ప్రజల ముందుకు తీసుకువచ్చింది. బీసెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అనే రకమైన బ్లడ్ క్యాన్సర్, హై గ్రేడ్ బీసెల్ లింఫోమా అనే రకమైన లింఫోమా రక్త సంబంధించిన క్యాన్సర్లో ఈ చికిత్సా విధానాన్ని వాడతారు. కీమోథెరపీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వేరేగా ఉంటాయి. దీంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఒక హై ఇంటెన్సిటీ యూనిట్ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ని హ్యాండిల్ చేయగలిగే పరిజ్ఞానం ఆర్ టెక్నాలజీ ఉన్న యూనిట్స్లో మాత్రమే ఇది సాధ్యపడుతుంది. మా దగ్గర ఆ పరిజ్ఞానం, ఆ టెక్నాలజీ, ఆ మెడికల్ ఫెసిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్స్ అవైలబుల్గా ఉండడం వల్ల ఈ ట్రీట్మెంట్ని మేము తీసుకురాగలిగాం. దీని ట్రీట్మెంట్కి మొత్తం ముందు సెల్స్ ప్రిపేర్ చేయడానికి అరౌండ్ 18 days అండ్ ఒకసారి సెల్స్ ఎక్కించిన తర్వాత 10 days పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. కాస్ట్ దగ్గరగా 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో పడుతుంది. విద్యార్థులు స్థానికంగా ఉపాధి సంపాదించే వారికి అవసరమైన అన్ని రకాల అవగాహన కల్పించేందుకు ఈ నెల 9వ తేదీన నగరంలో గురజాడ కళాక్షేత్రంలో యువ శక్తి సదస్సు నిర్వహిస్తున్నట్లు పల్సస్ సంస్థ సీఈఓ గేదెల శ్రీనిబాబు తెలిపారు. గురువారం విశాఖలోని హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించి పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే దళారులు లేకుండా వారే సొంతంగా ఆయా ఉత్పత్తులను అమ్ముకునే విధంగా రైతులకు సైతం అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సును ఆసక్తిగా ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంవత్సరాల నుంచి కొత్తగా వస్తున్న ఇండస్ట్రీస్ అయితే తక్కువ ఉన్నాయి. కొత్తగా 7,005 అయితే దీంట్లో మాట్లాడితే మీకు రాదా? కాదు, దీన్ని అది వాయిస్ రావట్లేదా? రేపు మన విశాఖపట్నంలో యువశక్తి సదస్సు నిర్వహించబోతున్నాం. ఇంతవరకు మన ఉత్తరాంధ్రలో దాదాపుగా ఒక 5 యువశక్తి సదస్సులు, ఒక 5 రైతు సదస్సులు, ఒక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 25 లక్షల మందికి చేరువవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి మార్చేస్తారని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి గండిబాబు అన్నారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ కేవలం అంకెల గారడి అని, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. ప్రజలపై మొత్తం 11 లక్షల కోట్లు అప్పు భారాన్ని మోపారని ఆరోపించారు. సంక్షేమం కోసం 127 సార్లు బటన్ నొక్కాను, 2 సార్లు నా కోసం బటన్ నొక్కలేరా అని జగన్ అడుగుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమ్మ ఒడి 4వ ఇవ్వలేదు, గ్రామీణ అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టాలో చూపించాలని బాబ్జీ డిమాండ్ చేశారు. పంచాయతీ నిధులు స్వాహా చేశారని, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల స్రవంతి పథకాన్ని సైతం నిధులు కేటాయించి మధ్యలో నిలిపివేశారని ఆరోపించారు. అక్కడి నుంచి అలాగా ఇక్కడ కూడా మనకి ఎన్టీఆర్ జలాశయం ఉంది, రైవాడ్ ఉంది, కోనా ఉంది. రైవాడ్లో మనకి ఎవరికి తెలియకుండా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, సోలార్ పవర్ కాకుండా హైడ్రో పవర్ కోసం అని చెప్పి అదానీ కంపెనీకి అక్కడ రైవాడ్ లోపల కొండల్లో పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే రీసైకిల్ హైడ్రో పవర్ అని ఈ రీసెంట్గా వచ్చింది. అది కర్నూలులో కూడా గ్రీన్కో అనే కంపెనీకి ఇచ్చారు. అక్కడ మీరు చూసే ఉంటారు, 12,000 ఎకరాలు కేటాయించారు. మరి ఎన్ని ఎక్కడ ఎలా పెడతారో నాకు అర్థం కాదు. గ్రీన్కో కంపెనీ కేటాయించారు, వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఆ ప్రాజెక్టు. ఆ టైపులోనే మన రైవాడ కూడా చేస్తే ఇప్పటికే రైవాడ వల్ల కోటపాడు ప్రజలు టెయిల్యాండ్ ఎవరైతే ఉన్నారో అప్ టు చంద్రయ్యపేట వరకు నీరు రావాలి. అటు కైసల్లగుల్లేపల్లి చౌడువాడ దాకా నీరు వెళ్ళాలి. చౌడువాడ ఒక లైన్ వస్తుంది, ఇంక ఈ లైన్ అంతా కూడా రైతులకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడున్న వాటర్ అంతా కూడా వైజాగ్ మంచినీటికి వాడుతున్నారు. అర్జెంటుగా మనం పోలవరం నుంచి 25 TMC నీరు తెచ్చిన తర్వాత
ఇమీడియట్గా రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందా ఆ టైలాండ్లో ఉన్న అందరికీ? మరి అలాంటిది అక్కడ ప్రాజెక్టు పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున్న నీరేమి వేస్ట్ అవ్వదు అంటారు. వాడు ఎంత నీరు వాడుకుంటాడో మరి ఎవరికి తెలుసు? యాత్ర 2 సినిమాతో వైఎస్ఆర్ హయాంలో జరిగిన రాజకీయ అభివృద్ధి, సీఎం జగన్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి అంశాలను అంచనా వేసుకోవచ్చని విశాఖ ఉత్తర వైసీపీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా గురువారం ఊర్వశి థియేటర్ వద్ద అభిమానులు, కార్యకర్తలతో కలిసి కేకే రాజు సినిమా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు చేసిన మార్పులు, వైసీపీ స్థాపించడం, జగన్ కుట్రలు, కుతంత్రాలతో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కక్ష సాధించిందో ఈ సినిమా ద్వారా తెలియజేశారన్నారు. వాస్తవాలను కళ్లకు కట్టినట్టుగా యాత్ర 2 సినిమాలో చూపించారన్నారు. ఈరోజు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం, దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన మార్పులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం, జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రలు కుతంత్రాలతో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జగన్కున్న ప్రజాదరణని. విశాఖలోని కంచరపాలెం దుర్గానగర్ బీవీకే హై స్కూల్లో క్రీడా వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు ఎంవి మాణిక్యాలరావు హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా చదువు, సంస్కారంతో పాటు క్రమశిక్షణ, ఆటలు, వృత్తి, వైద్య నైపుణ్యాలు, కళలు, విలువలతో కూడిన విద్యను నేర్పడంలో ముందంజలో ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగా, కోలాటం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రీడల్లో పాల్గొనడంతో పిల్లల్లో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని, పిల్లలంతా తమకి కావాల్సిన సామర్థ్యాలు పెంపొందించుకుంటారని పాఠశాల ప్రిన్సిపల్ మహాలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్రజలకు చేసిన అభివృద్ధి అప్పటి రాజకీయాలను నేటి తరానికి యాత్ర టు బయోపిక్ ద్వారా చక్కగా చూపించారని విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు అన్నారు. గురువారం నగరంలోని గోకుల్ థియేటర్ వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో యాత్ర టు సినిమా విడుదల చేసి సందర్భంగా సందడి చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ సినిమాతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కనిపిస్తుందన్నారు. నాడు వైఎస్ఆర్ నేడు సీఎం జగన్ పేద ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారని చెప్పడానికి ఈ సినిమానే నిదర్శనమన్నారు. సుమారు 50 లక్షల మంది విశాఖ ప్రజలు మంచినీటి అవసరాలు తీరుస్తున్న మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ చుట్టూ ఉన్న గ్రీన్ బెల్ట్ పరిధిని అతిక్రమించి భారీ భవంతులు అనుమతులు లేని నిర్మాణాలు చేపడుతున్నారని జీవీఎంసీ 88వ వార్డు జనసేన పార్టీ సీనియర్ నేత గల్లా శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన మేఘాద్రిగడ్డ సంబంధిత ప్రదేశాలను చూపిస్తూ మాట్లాడారు. సుమారు 400 ఎకరాలు 1977 సంవత్సరంలో రైతులు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూములు ఇస్తే నేడు 18 గ్రామాలకి ప్రధాన రోడ్లు మార్గంగా ఉన్న రవాణా సౌకర్యం లేకుండా అధికారులు చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా డ్యాం చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలు తుప్పలను తొలగించారని, అసాంఘిక కార్యక్రమాలను జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రజలకు రోడ్డు నిర్మించి అందుబాటులోకి తీసుకుని రావాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు సంవత్సరానికి 50 లక్షల రూపాయలు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ద్వారా ఆదాయాన్ని నిర్జిస్తున్న జీవీఎంసీ రిజర్వాయర్ ను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి చట్టాలను, నీటి యాజమాన్యం బోర్డు హక్కులను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా మేఘాద్రిగడ్డ చుట్టూ నిర్మిస్తున్న అనధిక నిర్మాణాలను కూల్చివేయాలని, లేని పక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్ష సైతం దిగుతారని గల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. నర్వా జీవీఎంసీ 88వ వార్డు. నేను గల్లా శ్రీనివాస్ 88వ వార్డు జనసేన సీనియర్ నాయకులు. ఈరోజు నర్వా మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ని కనీసం ఒక పక్క ఇరిగేషన్ అధికారుల కంట్రోల్లో ఉంది, ఒక పక్క జీవీఎంసీ వాటర్ సప్లై. ఇయర్లీ దగ్గర 40-50 కోట్లు ఇన్కమ్ ఇవాళ జీవీఎంసీ నుంచి, ఈ ఇరిగేషన్ నుంచి జీవీఎంసీ వాటర్ వెళ్ళడం వల్ల 50 కోట్లు ఇన్కమ్ వరకు వస్తుంది. ఈరోజు కనీసం అటు జీవీఎంసీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈరోజు చూడండి ఎంత అధ్వానంగా ఉందో, ఈ తుప్పలు పరిచిపోయి ఉన్నాయి. మేఘాద్రి రిజర్వాయర్ ఎంత భయంకరంగా ఉంది. ఒక పక్క నర్వా రైవాడ వాటర్ ప్లాంట్, గోదావరి వాటర్ ప్లాంట్, ఈరోజు ఏలేరు వాటర్ 3 ప్లాంట్లు ఉన్నాయి. ఈరోజు సిటీ సప్లై, ఇవాళ మేఘాద్రి నుంచి వాటర్ తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో మన్మోహన్ సేవలు నిరూపమానం దేశ ప్రధాని నరేంద్ర మోదీ. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తాం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీని గద్దెదించడమే జనసేన లక్ష్యం జనసేన నాయకులు నాగబాబు వ్యాఖ్యలు. విశాఖలో యాత్ర 2 సినిమా సందడి పలు థియేటర్ల వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తల కోలాహలం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.